టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లోకి మళ్లీ పునరాగమనం చేయబోతున్నాడనే వార్త ప్రస్తుతం క్రీడా వర్గాల్లో సెన్సేషన్గా మారింది. గతేడాది మే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 2026 టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ మళ్లీ వైట్ జెర్సీలో కనిపించే అవకాశం ఉందని ప్రముఖ యూట్యూబర్ రోహిత్ జుగ్లాన్ వెల్లడించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీసీసీఐకి చెందిన ఒక కీలక అధికారి కోహ్లీని మళ్లీ టెస్టుల్లో ఆడాల్సిందిగా కోరుతూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో అనుభవజ్ఞుడైన కోహ్లీ అవసరం జట్టుకు ఉందని బోర్డు భావిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు 5 రోజుల వ్యవధిలోనే టెస్టుల నుంచి తప్పుకోవడం వెనుక అప్పట్లో కొన్ని విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతం కోహ్లీ సానుకూలంగా స్పందించడం గమనార్హం. ఒకవేళ కోహ్లీ మళ్లీ టెస్టుల్లోకి అడుగు పెడితే అది భారత క్రికెట్లో ఒక పెద్ద మలుపు కానుంది. ప్రస్తుతం 123 టెస్టుల్లో 9,230 పరుగులతో ఉన్న కోహ్లీ మరో 770 పరుగులు చేస్తే 10,000 పరుగుల క్లబ్లో చేరతాడు. ప్రస్తుతం వన్డేల్లో సూపర్ ఫామ్లో ఉండి సెంచరీలతో చెలరేగుతున్న కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే సచిన్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.